నమస్కారం. నిజంగా అసలు సీరియల్స్లో సినిమాలలో ఆడవారిని ఎందుకు ఎంత క్రూరంగా చూపిస్తారు మనుషులని అని చెప్పేసి ఎన్నిసార్లు తిట్టుకున్నాను. కానీ అరే అందులో చూపించింది ఇంకా తక్కువరా, దానికన్నా ఘోరంగా బయట ఉంటారా చూడరా బాబు అన్నట్టు ఈరోజు ఒక వార్త వచ్చింది. మన హైదరాబాదు మేడ్చల్ జిల్లా పక్కన మేడిపల్లి, అక్కడ బోడుప్పల్ ఏరియా. సంతోష్ అంజమ్మ దంపతులకి 2 పిల్లలు, నాగరాజు జగదీష్. ఈ నాగరాజుకి ఒక పిల్లోడు, ఇంటికి పెద్ద మనవడు. ఈ పెద్ద మనవడు అంటే తాత సంతోష్కి బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ సంతోష్ పేరు చేతితో పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. చిన్న కొడుకు జగదీష్ భార్య మంజుల, ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడంట. ఈ మంజులకి తన బిడ్డను సరిగా చూసుకోవట్లేదు మామగారు అని చెప్పేసి ఒక చిన్న ఇదట. పెద్ద కొడుకు బిడ్డనే బాగా చూసుకున్నారండి. అలా ఈ చిన్న కొడుకు పెద్ద కొడుకుని దట్ మీన్స్ పెద్ద మనవడిని చంపేయాలని ఒకరోజు ముక్కు నోరు అన్నీ మూసేసిందండి పిల్లడిని చంపుదామని. ఈలోపు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చూసింది, అంటే నాగరాజు భార్య చూసింది. ఏం చేస్తాం మంజులు అంటే మేము ఆడుకుంటాం అని చెప్పేసి నమ్మించిందట. అలా ఒకసారి చంపిపోయిందట. రెండోసారి ఏకంగా పైకి టెర్రస్ మీద తీసుకెళ్ళిపోయి ఆ గ్రిల్లో పైన ఏది ఉండేది కదా, దాని మీద కూర్చోబెడతా సమయంతో చేసింది, కింద పడేసి చచ్చిపోతాడు. ఇంకా కింద వాళ్ళు తాత చూసి గట్టిగా అరిచాడు, దాంతో దించేసింది. ఇప్పుడు మూడోసారి ఎంత దారుణం, 14వ తారీఖున ఇంట్లో ఎవరు లేని చూసి ఆ పిల్లోడిని లోపలికి తీసుకెళ్ళి ఇదిగో ఇది జ్యూసు, ఇది తాగితే నీకు డబ్బులు వేస్తా, నీకు నచ్చింది కొనుక్కోవచ్చు అని నమ్మించి యాసిడ్ ఇచ్చిందంటండి. సొంత పిన్ని పసి బెడ్ అండి, 4 సంవత్సరాల బెడ్ అండి వాడు. యాసిడ్ ఇచ్చి ఇది తాగు, ఇది జ్యూస్, నీకు డబ్బులు ఇస్తా, నీకు అది కొనిపిస్తే ఇది చెప్తే పాప మా పిల్లోడు యాసిడ్ తాగేశాడు. ఇక ఆ కాసాడు తెలిసింది కదా, ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఆగమేఘల మీద ఆసుపత్రి పట్టుకెళ్తే వాళ్ళు ఇక యాసిడ్ తాగాడని చెప్పేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ మందులే తాపించిందని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇక ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ వెళ్ళి పోలీసులు కేసు పెట్టింది. కేసు నడుస్తూ ఉంది. సభ్య సమాజం ఒకసారి ఉలిక్కిపడింది. మంజుల లాంటి ఆడవాళ్ళు మన సమాజంలో ఒక్కళ్ళు ఉన్నా కానీ సమాజం నాశనం అయింది. సో అటువంటి ఆడవాళ్ళు సమాజంలో ఉండడానికి వీలు లేదు. జైలులో తీసుకెళ్ళి ఉంచుతారా, ఉరిశిక్ష వేస్తారు కదా, దేవుడిది ఆ జడ్జిది. బట్ ఇంత ఘోరమైనటువంటి ఆడవాళ్ళమైతే వామ్మో మన భూలోకంలో మాత్రం చూడగలం.